ముస్లిం మైనార్టీలు వాళ్ళ గురించి రెండు విషయాలు అధ్యక్ష. ఒకటి ముస్లిం మైనార్టీస్ కావచ్చు, క్రిస్టియన్ మైనార్టీస్ కావచ్చు, ఇతర మైనార్టీస్ కావచ్చు, మైనార్టీలకు సంబంధించి వాళ్ళ గురించి పట్టించుకోలేదు అధ్యక్ష. వాళ్ళ ఓట్లు తీసుకున్నారు తప్ప, ఈ బూచి ఆ బూచి చూపెట్టాలి, ఓట్లు కొట్టాలి తప్ప పట్టించుకోలే. చరిత్రలో ఫస్ట్ టైం అధ్యక్ష 201 రెసిడెన్షియల్ పాఠశాలలు మైనార్టీల కోసం ప్రారంభించిన ఘనత ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. కళ్ళలో నీళ్లు పెట్టుకొని చెప్తున్నారు అధ్యక్ష. మా పిల్లలు ఇంత మంచి అద్భుతమైనటువంటి భోజనం తినుకుంటూ, ఇంత మంచి మ్యాట్రెస్ మీద పండుకొని, ఇంత హై స్టాండర్డ్ ఇంగ్లీష్ మీడియంలో చదువుతారని చెప్పి మా జీవితంలో మేము అనుకోలే. ఇది గొప్ప వరం మాకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పి వాళ్ళు వేణుల్లో కొనియాడుతున్నారు అధ్యక్ష. అయ్యేలా సంతోషంతో పొంగిపోతా ఉన్నారు. అదేవిధంగా ముస్లిం మైనార్టీల కోసం చెప్పిన 12% రిజర్వేషన్ అధ్యక్ష, ఎస్టీల కోసం చెప్పినటువంటి రిజర్వేషన్, ఈ 2 రిజర్వేషన్లు కూడా కమిషన్లు వేసినాం. మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వలేము అధ్యక్ష. రిలీజియస్ బేస్డ్ రిజర్వేషన్ ఉండదు. ఆర్థిక సామాజిక వెనుకబాటు మీదనే రిజర్వేషన్లు కల్పించబడతాయి. అది మన రాజ్యాంగం చెప్తా ఉంది. కాబట్టి సుధీర్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది అధ్యక్ష. ముస్లింల విషయంలో స్టడీ చేయమన్నాం. ఆయన సుదీర్ఘకాలం స్టడీ చేసి మొత్తం రిపోర్ట్ ఇచ్చారు. గతంలో ఆల్రెడీ వచ్చినటువంటి సచార్ కమిటీ రిపోర్ట్ ఉంది, చాలా రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. అది అధికారికంగా బీసీ కమిషన్ తేల్చాలి కాబట్టి, వెనుకబాటుతనాన్ని బీసీ కమిషన్ తేల్చాలి కాబట్టి, బ్యాక్వర్డ్నెస్ను అది మన రాజ్యాంగంలో ఆ విధంగా ఉంది కాబట్టి సుధీర్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ను బీసీ కమిషన్కి అప్పచెప్పినాం అధ్యక్ష. వాళ్ళు ఒక వరుస స్టడీ చేసినారు రాజధానిలో. ఇప్పుడు ప్రయత్నం జిల్లాల పర్యటనలో ఉంది కమిషన్. బహుశా రాబోయే వారం రోజులలో వాళ్ళ రిపోర్ట్ ఇవ్వబోతా ఉన్నారు. అన్ని జిల్లాలు తిరిగి పరిస్థితులు గమనించి ఇదే శాసనసభలో, ఈ శాసనసభ ముగిసే లోపే ఎస్టీ రిజర్వేషన్ బిల్లును, ముస్లిం రిజర్వేషన్ బిల్లు అంటే ముస్లింలకు చెప్పిన వెనుకబాటుతనానికి సంబంధించిన బిల్లును ఈ శాసనసభలోనే మనం పాస్ చేయబోతా ఉన్నామని చెప్పి సంతోషంగా ఈ బడ్జెట్ సెషన్లోనే పాస్ చేయబోతా ఉన్నామని నేను మనవి చేస్తా ఉన్నాను. ఇక్కడ చట్టం చేసుకొని దాన్ని తీసుకెళ్లి భారత రాజ్యాంగంలోని 9th షెడ్యూల్లో ప్రవేశపెట్టమని, తమిళనాడుకి ఎటువంటి వసతి అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో అదే వసతి మనకు కూడా కల్పించమని చెప్పి మనం తీసుకొని అక్కడ పోరాటానికి పోతా ఉన్నాం. అన్ని రాజకీయ పార్టీలు కూడా కలిసి రావాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి కన్ను ఇలా పెద్దవి చేసి నిజంగా ఆయన మాట్లాడిన తీరు చూస్తే నిజంగా మా అందరికి కూడా కాస్త భయం వేసింది అధ్యక్ష.